హలో నమస్తే నేను అశోక్ ప్రశాంత్ కిషోర్ ఈ పేరు చాలా మందికి తెలుసు రాజకీయాలకు సంబంధించి చూసుకున్నా లేదంటే పార్టీలకు సంబంధించి మెయిన్గా ఈ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి చాలా క్లోజ్గా ఉంటారు రాజకీయ పార్టీలకు సంబంధించి గెలుపు ఓటమును డిసైడ్ చేసేటువంటి ఒక వ్యక్తిగా ఈయన పేరు గడిస్తూ వచ్చారు మోదీని ప్రధానమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన స్టాలిన్ని ముఖ్యమంత్రిగా చేసిన మమతా బెనర్జీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చిన వీళ్ళందరి వెనక కూడా ప్రశాంత్ కిషోర్ ఉన్నారనేది సహజంగానే అందరూ చెప్పుకుంటారు ఒక విధంగా చెప్పాలంటే స్ట్రాటజిస్టులకి సంబంధించి స్ట్రాటజిస్టులకి పేరు తీసుకురావడానికి స్ట్రాటజిస్టులు ఇంత పాపులర్ అవ్వడానికి కారణం కూడా ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ గత 20 సంవత్సరాలుగా ఈ దేశంలో నడిపినటువంటి రాజకీయం కావచ్చు ఈ దేశంలో చేసినటువంటి వ్యూహాలు కావచ్చు రాజకీయ పార్టీలకు సంబంధించి గెలుపు ఓటముల వెనక ఆయన నుండి నడిపినటువంటి వ్యూహాలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు ఆయన మహాభారతంలో శ్రీకృష్ణుని ఎలా పోలుస్తుంటారో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి లేదంటే దేశ రాజకీయాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడిపించాలి అనేటువంటి విషయంలో ఒక చాణక్యుడిగా ఒక కృష్ణుడిగా కూడా ప్రశాంత్ కిషోర్ని పోలుస్తుంటారు సో ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతూ వచ్చాయి బీహార్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు పోలింగ్ జరుగుతూ వచ్చింది దాదాపు పూర్తి స్థాయిలో రిజల్ట్ అంతా కూడా అనౌన్స్ అవుతూ వచ్చింది ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి దాదాపు 192 స్థానాలతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా విజయం సాధిస్తూ వచ్చారు ఈ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్టులన్నీ చూసుకున్నా కూడా ఆ రిపోర్టుల కంటే భిన్నంగా కూడా ఇక్కడ రిజల్ట్ వస్తూ వచ్చింది ఇక్కడ మహాగఠబంధన్ చాలా దారుణమైనటువంటి ఫెయిల్యూర్ని ఎదుర్కొంటూ వచ్చింది మహాగఠబంధన్కి కనీసం 50 స్థానాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు మొత్తం 243 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి బీహార్లో ప్రశాంత్ కిషోర్ తనకు ఒక పార్టీని స్థాపించుకొని బీహార్ ఎన్నికల్లో పోటీ చేసుకుంటూ వచ్చాడు 243 స్థానాల్లో మొత్తం మంది అభ్యర్థులను కూడా పెట్టుకుంటూ వచ్చాడు ప్రశాంత్ కిషోర్ డైరెక్ట్గా బీహార్ ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ కూడా ఆయన అభ్యర్థులను కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో నిలబెట్టి పోటీ చేయించి కనీసం ఎన్నో కొన్ని సీట్లు గెలిచి ఈసారి బీహార్ అసెంబ్లీలో తమ స్థానాన్ని తమ ప్రస్థానాన్ని కొనసాగించాలని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఉవ్విర్లూగాడు ఊసులాడాడు అన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు కానీ ఈరోజు జరిగినటువంటి రిజల్ట్ ఈరోజు వచ్చినటువంటి నెంబర్స్ చూసుకుంటే ప్రశాంత్ కిషోర్కి నిరాశని గురి చేశాయి నిస్పృహని గురి చేస్తూ వచ్చారు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాడు ప్రశాంత్ కిషోర్ అంత దారుణంగా బీహార్ ప్రజలు ప్రశాంత్ కిషోర్ పార్టీకి జన్సురాజ్కి కూడా తీర్పునిస్తూ వచ్చారు అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఖచ్చితంగా మొన్న ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని ఒకసారి మనం చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ పార్టీకి కనీసం 3 నుంచి 5 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా సర్వే సంస్థలన్నీ చెప్పుకుంటూ వచ్చాయి ఎందుకంటే ఆయన ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు కానీ ప్రశాంత్ కిషోర్ పార్టీ తరపున ఆయన సామాజిక వర్గం తరపున మెయిన్గా యూత్ సపోర్ట్ అంతా కూడా ప్రశాంత్ కిషోర్కి ఉంటూ ఉంది కాబట్టి ఆయన కొంత ఓట్ని డివైడ్ చేస్తాడు ఆ ఓటు అంతా కూడా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఓటుని డివైడ్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ డివైడ్ చేసేటువంటి ఓటు ఖచ్చితంగా ఇక్కడ మహాగఠబంధన్కి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తూ వచ్చారు అందుకోసమే ప్రశాంత్ కిషోర్ అసలు ఎన్నికల్లో పోటీ చేయట్లేదు ఆయన అభ్యర్థులు మాత్రమే పోటీకి నిలబెట్టారంటూ కూడా చెప్తున్నారు కానీ ఈరోజు జరిగినటువంటి రిజల్ట్స్ ఈరోజు వచ్చినటువంటి రిపోర్ట్ చూసుకుంటే మాత్రము ఖచ్చితంగా అన్ని పార్టీలకు షాక్ ఇస్తూ వచ్చాయి మెయిన్గా అందరినీ గెలిపించుకుంటూ వచ్చేటువంటి ప్రశాంత్ కిషోరే ఆయన పార్టీయే ఈరోజు కనీసం దిక్కు దివానాలైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది 0 స్థానాలని ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ సాధించుకుంటుంది మరి ఈరోజు ప్రశాంత్ కిషోర్కి సంబంధించి ఇంత పేరు గడించి ఇంత పేరు మోసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కనీసం ఆయన సొంత రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో కూడా తమ అభ్యర్థిని గెలిపించుకోలేడా అంత దారుణమైనటువంటి పరిస్థితిలో ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్ పార్టీ ఉందా జనస్వరాజ్ పార్టీకి సంబంధించి చూసుకుంటే గత 2 ఏళ్లుగా చాలా ఫోకస్డ్గా ప్లాన్డ్గా ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఫోకస్ చేసుకుంటూ వచ్చాడు ఖచ్చితంగా అంటే ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాలన్నింటినీ అందిస్తూ వచ్చినప్పటికి కూడా ఎక్కడా కూడా యాక్టివ్గా నేను ఒక పార్టీకి సపోర్ట్ చేసినట్టయితే అక్కడ కనిపించట్లేదు కానీ ఆయన జనస్వరాజ్ పార్టీకి సంబంధించి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆయన కూడా పోటీ చేసుకుంటారని చెప్పేసి వచ్చినప్పటికి కూడా ఆయన పోటీ చేయకుండానే 243 అసెంబ్లీ సెగ్మెంట్లో తమ అభ్యర్థిని నిల్చోబెట్టినప్పుడు దాదాపు 200 స్థానాల్లో 100 కంటే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు 200 స్థానాల్లో 100 కంటే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు అంత దారుణంగా ఉంది ప్రశాంత్ కిషోర్ పార్టీ పరిస్థితి సో అక్కడ ప్రజలు ఏ విధంగా ప్రశాంత్ కిషోర్ని యాక్సెప్ట్ చేస్తున్నారనేది కూడా మనకు అర్థమవుతుంది ఇంకొక మెయిన్గా చెప్తున్నటువంటి కారణం ఏంటంటే మహాగఠబంధన్కి సంబంధించి అంత తక్కువ నెంబర్ రావడానికి కూడా ప్రశాంత్ కిషోర్ యొక్క కారణం అంటూ కూడా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే ప్రశాంత్ కిషోర్ని చూసుకున్నా అలాగే మహాగఠబంధన్కి సంబంధించిన తేజస్విని చూసుకున్నా కాంగ్రెస్ పార్టీని చూసుకున్నా వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా అపోజిషన్కి సంబంధించిన వ్యక్తులు అపోజిషన్స్లోనే చీలిక వచ్చినప్పుడు అపోజిషన్స్లోనే డివైడెన్స్ వచ్చినప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా కొంత నిస్పృహకు గురవుతారు వాళ్ళంతా కూడా ఇదేంటి వీళ్ళందరూ కలిసి ఉంటే బాగుండేదని
చెప్పేసి ఆలోచన చేసుకుంటూ వచ్చారు. కానీ అక్కడంతా కూడా ఆ అటెన్షన్ లేదు. సో వీళ్ళు ఎవరికి వేటేసినా పెద్దగా మళ్ళీ గొడవలు అవుతాయి, వీళ్ళలో వీళ్ళే పార్టీలే కొట్టుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఒక ఇండికేషన్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది. ఎన్డీఏ కూటమి ముందు నుంచి కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తుంది నితీష్ కుమార్ని. నితీష్ కుమారే మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి, నితీష్ కుమార్కి సంబంధించి మేము మద్దతు ఇస్తాము. వాళ్ళు సీట్ల ఎలక్షన్స్లో కావచ్చు, వాళ్ళ పొత్తులో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన సీట్ షేరింగ్ విషయంలో కావచ్చు, ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు చాలా క్లియర్ కట్గా ఉన్నారు. వాళ్ళు ఎక్కడా కూడా సీట్ల అనౌన్స్మెంట్లో కూడా ఎక్కడా కూడా తడబడినటువంటి పరిస్థితి లేదు. చివరి వరకు కూడా మహాగఠబంధన్ కావచ్చు, లేదంటే జేఎస్పీ కావచ్చు, వీళ్ళంతా కూడా కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులు అనౌన్స్మెంట్లో కావచ్చు, షీట్ షేరింగ్లో కావచ్చు, ఎక్కడా కూడా గొడవలు పడలేదు. ఇంటర్నల్గానే వాళ్ళకే వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇంటర్నల్గా వాళ్ళకే వాళ్ళే నెంబర్ని అంతా అనౌన్స్ చేసుకున్నారు. సో అలా ఒక కొలైడ్నెస్తో ఒక మంచి ఫార్మేషన్తో ఎన్డీఏ కూటమి ఈరోజు ఫామ్ అవుతూ వచ్చింది. దానికి భిన్నంగానే, దానికి అనుగుణంగానే ఈరోజు 190 స్థానాలకు పైగా ఈరోజు ఎన్డీఏ కూటమికి బీహార్ ప్రజలు తీర్పిచ్చారంటే మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు దాని వెనక బీజేపీ చేసినటువంటి సైలెంట్ వర్క్. మరి బీజేపీ సైలెంట్ వర్క్ చేసింది, విజయం సాధించింది. మరి మహాగఠబంధన్ చేసినటువంటి తప్పులేంటి? మెయిన్గా జన్ స్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన పార్టీ చేసినటువంటి తప్పులు ఏంటి అని చూసుకున్నప్పుడు, ప్రశాంత్ కిషోర్ ఫామ్లో లేకపోవడము, ఆయన డైరెక్ట్గా రాజకీయాల్లో పోటీ చేయకపోవడము, దాంతోపాటు నియోజకవర్గ స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏదైతే ఓట్ బ్యాంక్ కావచ్చు దానికి సంబంధించిన మోడరేట్ చేయకపోవడం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఫెయిల్యూర్స్గా చెప్తున్నారు. అందుకోసమే ప్రశాంత్ కిషోర్ కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలవలేదు అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ ఫలితాలన్నీ చూసుకున్నప్పుడు, ఈ పరిస్థితులన్నీ చూసుకున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్గా మాత్రమే వర్కౌట్ అవుతాడు, కానీ రియల్ పొలిటీషియన్గా, రియల్ లీడర్గా వర్కౌట్ అవ్వడం అని చెప్పేసి కూడా తేలిపోయింది. తన సొంత రాష్ట్రంలోనే ఒక్క నియోజకవర్గంలోనే గెలవనేటువంటి ప్రశాంత్ కిషోర్ మళ్ళీ దేశ రాజకీయాల్లో చక్రాలు తిప్పుతాడంటూ కూడా బీజేపీ నేతలందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. మరి ఈ ఓటమిని సరిదిద్దుకునే ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ చేస్తాడా, లేదు మనకి ఇంకా రాజకీయాలు వద్దు, మనం స్ట్రాటజిస్ట్గానే ఉన్నామని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ వెనక్కి వస్తాడనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మహాగఠబంధన్కి ఎంత గట్టి షాక్ ఇచ్చారో బీహార్ ప్రజలు, అంతకంటే గట్టి షాక్ని ఈరోజు ప్రశాంత్ కిషోర్కి ఇచ్చాడు. ప్రశాంత్ కిషోర్ మళ్ళీ కోలుకోలేని దెబ్బని బీహార్ ప్రజలు కొట్టారు.